ఇంతకీ మా అమ్మాయి మీకు నచ్చినట్టేగా? ఆ లక్ష్మీదేవి నా నట్టింట్లో ఎప్పుడు అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాం. మా అమ్మాయి మనసులో అశోక్ లేడు అని చెప్పడానికేగా మీ డాడీ దొరగారి దగ్గరికి వెళ్లారు. హలో, మనకు మొహమాటం ఏమిటండి, చెప్పండి. అది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఇదేనా బెడ్రూమ్ అంకుల్? లల్లి అంటే నీ మనసులో ఇంత ప్రేముందా? ఇంతే అనంటే ఇది చాలా తక్కువ అంకుల్. లల్లిని మొదటిసారి చూసిన ఆ క్షణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. తను చూసిన ఆ క్షణమే నాకు అనిపించింది లల్లి నా కోసమే పుట్టిందని, బ్రతుకంటే లల్లితోటే అని, లల్లి లేకుండా నేను బ్రతకలేను అని. ఇంతగా ప్రేమించడానికి కారణం తెలుసుకోవచ్చా? ప్రేమించకపోవడానికి కారణాలుంటాయి గాని ప్రేమించడానికి ఉండవు అంకుల్. ఒకవేళ లల్లి నీ జీవితంలోకి రాకపోతే? రాకపోతే నేనుండను కదా అంకుల్. అవునంకుల్, లల్లియే నా ప్రాణం అనుకున్నాను. లల్లియే లేనప్పుడు నా ప్రాణం ఎలా ఉంటుంది? లక్కీగా లల్లి ఒప్పుకుంది, మీరు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికే నేను ఉండేవాడిని కాదేమో. అవును, ఏదో మాట్లాడాలని వచ్చారంట. ఏ విషయం అంకుల్? మాట్లాడాలని కాదు బాబు, నిన్ను చూడాలని వచ్చానంతే. బాబుగారు, పంతులు గారు వచ్చారు, దొరగారు రమ్మంటున్నారు. వస్తున్నాం, రండి అంకుల్. పంతులు గారు, ఆ అబ్బాయి వాళ్ళ మామగారు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. శుక్రవారం కదండి, కొద్దిగా భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త లేట్ అయింది. మీరు నన్ను క్షమించాలి. అయ్యో, దాందే ఉందిలేండి. పంతులు గారు, నిశ్చితార్థం రోజే ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటాం. అందుకు అన్ని విధాలా బాగుండేలా చూడండి. తమరు చెప్పాలా? మీ ఇంట్లో శుభకార్యం అంటే మాకు ఊర్లో శుభకార్యం కదా. మంచి ముహూర్తం పెడతాను, చూస్తాను. అయ్యా, వచ్చే బుధవారం
ఉదయం 6:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుంటే మీరేమంటారు? మీ ఇష్టం. పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. అయ్యా, తర్వాత ఎవరినైనా పంపిస్తే కార్యక్రమానికి కావలసిన లిస్టు రాసి పంపిస్తాను. అలాగే. మరి నేను వస్తానండి. మంచిదండి. నమస్కారం. ఆ, మామూలుగా నిశ్చితార్థాలు అమ్మాయింట్లో జరగటం ఆనవాయితీ. మీరు అక్కడెక్కడో గెస్ట్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమం మా ఇంట్లోనే జరిపిద్దాం, సరేనా? నేను ఇక బయలుదేరుతానండి. పదండి. ఇంతకీ వచ్చిన విషయం చెప్పలేదు? ఏం లేదండి, చూసి వెళ్దామని వచ్చానంతే. వస్తాను. మంచిదండి. అదిగో మీ నాన్నగారు వచ్చారు. ఏమండి, దొరగారితో మాట్లాడారా? వాళ్ళేం ఫీల్ అవ్వలేదు కదా? మాట్లాడరేంటండి? ఈ సంబంధం మాకిష్టం లేదని చెప్పారుగా. కుదరలేదు. ఏ? అప్పటికే నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించేశారు. నిశ్చితార్థం ఏంటి? అశోక్ లలీల పెళ్లికి నిశ్చితార్థం. అదేంటండి? వాళ్ళలా తొందరపడతారనే కదా వెళ్ళి చెప్పమంది. చెప్పలేకపోయాను. ఏ? ఎలా చెప్పమంటావు అర్చన? చిన్నప్పటి నుంచి లల్లిని మనం ఇక్కడ మాత్రమే పెట్టుకున్నాం, కానీ వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. నా ప్రాణం కాపాడిన దేవత నా ఇంటి కోడలుగా వస్తుంది అని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దేవుడిగా కొలిచే ఆ దొరగారే అంటుంటే ఏం మాట్లాడమంటావు? మీ కూతురు నా ప్రాణం అంకుల్, తను లేకపోతే నేను బ్రతకలేను అని అశోక్ అంటుంటే, లేదు బాబు, నా కూతురు నిన్ను ప్రేమించట్లేదు, చస్తే చావు అని చెప్పమంటావా? అలా అనుకుంటే రాజా వాళ్ళ కుటుంబం మన లల్లిని అంతకన్నా బాగా చూసుకుంటుందండి. వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు, కానీ మంచి మనసుంది. మంచి మనసు ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ బ్రతకటానికి పనిచేయవు. వాళ్ళ మాటల్లో చేష్టల్లో రేపు ఆ ఇంట్లో నా కూతురు ఎంత ఆనందంగా బతుకుతుందో కనిపిస్తోంది. తండ్రిగా నాకు కావాల్సింది నా కూతురి ఆనందం. అది ఆ ఇంట్లో ఉంది. అందుకే
ఈ సంబంధం వద్దు అని చెప్పలేకపోయాను. అంటే ఇష్టం లేని మనిషికిచ్చి పెళ్లి చేస్తారా? ఇష్టం చిన్నప్పుడు తనకి ఇష్టం అంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాం. జలుబు చేసి జ్వరం వచ్చింది. తనకి ఇష్టం లేకపోయినా టానిక్ తాగించాం. తన ఇష్టం ఆరోగ్యాన్ని పాడు చేస్తే ఇష్టం లేనిది బాగు చేసింది. ఇది అంతే. తల్లిగా నువ్వు తన సంతోషాన్ని చూస్తున్నావు. తండ్రిగా నేను తన భవిష్యత్తును చూస్తున్నాను. మీరు కోరుకున్న భవిష్యత్తు రాజా దగ్గర కూడా దొరుకుతుందండి. నచ్చని వాడికి ఇచ్చి పెళ్లి చేసి తన బ్రతుకు నరకం చేయకండి. తనిప్పుడు అడిగింది ఐస్ క్రీం కాదు, తన బ్రతుకు. ఆ బ్రతుకులో తనే ఉంటుంది, తను మాత్రమే ఉంటుంది. చూడర్చన, నువ్వెన్ని చెప్పినా సరే నేను లల్లీని అశోక్కిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎలా ఫిక్స్ అవుతారు డాడీ? పక్కింటి వాళ్ళు ప్రేమ చూపించారని వాళ్ళనే అమ్మ నాన్న అనుకోమంటారా? నాకు కావాల్సింది ఒకరు చూపించే ప్రేమ కాదు, నేను ఇష్టపడిన వ్యక్తి ప్రేమ. నా మనసులో రాజానే ఉన్నాడు, నా బ్రతుకులో కూడా తానే ఉంటాడు. అడిగిందంతా ఇచ్చి తప్పు చేశాను కదూ. నీ బ్రతుకు అంటున్నావు. ఆ బ్రతుకు ఇచ్చిందే నేను. ఎలా బ్రతకాలో చెప్పాల్సింది కూడా నేనే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నీ పెళ్లి అశోక్తోనే జరుగుతుంది. ఇది ఈ ఇంటి కార్యక్రమం అనుకోవద్దు, మీ ఇంటి కార్యక్రమం అనుకోండి. ఎక్కడ ఎవరికి ఏ లోటు జరగకుండా చూసుకోండి. నిశ్చితార్థానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరినీ పిలుస్తున్నాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా అందరూ మనవాళ్లే. అందరినీ గౌరవంగా చూడండి. మీరింతగా చెప్పాలా అయ్యగారు? అశోక్ బాబుని చిన్నప్పటి నుంచి మా చేతుల మీద ఆడించామయ్యా. నిశ్చితార్థమైనా పెళ్ళైనా అంతా మా చేతుల మీదే జరుగుతుంది. నీ మర్యాదలకు చెడ్డ పేరు రానిస్తావా? ఆ నమ్మకంతోనే చెప్తున్నానురా. రే రాజా, నువ్వేంట్రా ఏం మాట్లాడావు? మాట్లాడేదే ఉందయ్యా. నా ఫ్రెండ్ పెళ్ళి నా చేతుల మీదుగా జరుగుతుంది. అందర్నీ పిలవాల్సిన బాధ్యత కూడా నీదేరా. అలాగే అయ్యగారు. అంతా మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం. వెళ్ళండి. రాజా, ముఖ్యంగా ఎవరెవరిని పిలవాలి ఏమిటి అనేది నేను చెప్తాను, నాతో పాటురా. విన్నావుగా, భారం అంతా మన నెత్తి మీద పెట్టాడు. ఆయన నమ్మకానికి మాత్రం ద్రోహం జరగకూడదు. నీ మనసు కష్టంగానే ఉండొచ్చు, అది నీ కళ్ళల్లో గాని చేష్టల్లో గాని కనిపించకూడదు. లేదు నాన్న, నా వల్ల ఏ ఇబ్బంది రాదు. నేను రానివ్వను. ఈ పెళ్ళి జరుగుతుంది. హలో బాబు, నేను అర్చనని, లలిత వాళ్ళ అమ్మని. చెప్పండి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి మా గెస్ట్ హౌస్కి రాగలవా? పనిలో ఉన్నానండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నీకు నా కూతురికి సంబంధించిన విషయం. నేను నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నానండి. ఆ నిశ్చితార్థం నా కూతురికి ఇష్టం లేదు. దానికి నాతో మాట్లాడాల్సిందేముంది? తను నిన్ను ప్రేమిస్తుందయ్యా. ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు? ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదు ఇది. సారీ. ఎవరు ఫోన్ రా? రాంగ్ నెంబర్లే నాన్న. ఏం బాబు, అందరి మొహాల్లోనూ సంతోషం ఉంటే నీ మొహంలో ఏమిటి బాధ ఉంది? ఏదో ఈ పెళ్లి ఇష్టం లేనట్టు. అంటే అలా ఉందేమిటి అన్నాను లేవయ్యా. ఇది నా ఫ్రెండ్ పెళ్ళి. నా మొహం ఏం చూస్తారు కానీ వెళ్ళి పనులు చూసుకోండి. నాకు తెలుసులేరా నీ కథ.
రాజా, గుర్తున్నానా? లలిత వాళ్ళ అమ్మని. ఏంటి, ఇంట్లో ఎవరూ లేరా? లేరు, బయటికెళ్ళారు. అయినా మీరిక్కడికి? నా కూతురుతో ఎలాగూ మాట్లాడు. నాతో అయినా మాట్లాడతావేమోనని వచ్చాను. అన్నిసార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ తీసి మాట్లాడాలి అన్న సంస్కారం కూడా లేదా నీకు? అయిన వాళ్ళతో మాట్లాడడం సంస్కారం, కాని వాళ్ళతో మాట్లాడే సంస్కారం నాకు లేదు. అయితే లలిత నీకేమీ కాదా? కాదు. ఆ మాట సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నువ్వు చెప్పింది నిజం కాదని నీకు తెలుసు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీరేం అడుగుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను అడుగుతుంది నా కూతురి గురించి, నా కూతురి కన్నీళ్లకి కారణమైన నీ ప్రవర్తన గురించి. కష్టం కన్నీళ్లు అంటే తెలియకుండా పెంచుకున్నా, ఈ రోజు నీ వలన కన్నీళ్లు తప్ప ఏమీ తెలియకుండా బ్రతుకుతుంది. మీ ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదన్నావట. అదే మాట నాకు చెప్పకు. మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు. నా కూతురు నా దగ్గర ఏది దాచిపెట్టలేదు. ఎవరి కోసం నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియడం లేదు. మనిషికి చావు ఒక్కసారే వస్తుంది. అదే మనసుని చంపేస్తే ఆ మనిషి బ్రతికినంత కాలం చస్తూ బ్రతకాలి. లల్లి, నువ్వు అలా బ్రతకాలనుకుంటున్నారా? వద్దు బాబు, నా మాట విను. నా కూతురు నిన్నెంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. నీకోసం తను అల్లాడిపోతోంది. దాన్నలా చూడలేకపోతున్నాను. ఇక ఏడిపించింది చాలు. నిజంగా నీ మనసులో ఏముందో అది నా కూతురికి చెప్పు, చాలు. చెప్తే మీ కూతురికే అర్థం కాదనుకున్నాను. మీకు అర్థం కాదా? నా మనసులో లేనిది ఉంది అని మీకు మీరే ఊహించుకుంటే సరిపోతుందా? నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ముక్కు మొహం తెలియకుండా ఎలా ప్రేమిస్తారు? ఫోన్లో మాట్లాడుకున్నాం, ఫ్రెండే కదా అనుకున్నాను. అది లవ్ అని మీ అమ్మాయి అనుకుంటే నా తప్ప? పర్వాలేదు, బాగానే యాక్ట్ చేస్తున్నావు. తడబడుతున్న నీ గొంతే చెప్తుంది నువ్వు నా కూతుర్ని ప్రేమించావు అని. తడిసిన నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నా కూతుర్ని ప్రేమించావు అని. మరి ఎందుకీ త్యాగం? ఎవరి కోసం? అదక్కడ తిండి నిద్ర మానేసి నీకోసం అల్లాడిపోతుంటే నువ్విక్కడ ఏమీ పట్టనట్టు మాట్లాడడం న్యాయం కాదు. అశోక్ నీ ఫ్రెండ్ కాబట్టి తన కోసం నువ్వు నీ ప్రేమని చంపుకుంటున్నావా? చూడు రాజా, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నీ త్యాగం నీ ఫ్రెండ్కి తనకిష్టమైన భార్యని కట్టబెడుతుంది, కానీ నీ త్యాగం తనకిష్టం లేని భర్తని కట్టబెడుతుంది. త్యాగం అంటే ఒకరి కోసం ఎవరినో చంపడం కాదు, మనం చచ్చైనా మరొకరిని బ్రతికించటం. నేను ఎవరి కోసం త్యాగం చేయడం లేదు. నా కోసం ఎవరిని త్యాగం చేయమని చెప్పడం లేదు. నీకిష్టమని ఒక్క మాట చెప్పు. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. అటు నీ ఫ్రెండ్ బాధపడకుండా, ఇటు నా భర్త అడ్డు చెప్పకుండా నేను మాట్లాడతాను. నా మనసులో ఏముందో నేను అదే చెప్పాను. దానికి రాయబారాలు సందేశాలు అవసరం లేదు. చూడండి, మీకు మీ అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఇలా పరిచయమైన ప్రతివాడిని ప్రేమించొద్దని చెప్పండి, చాలు. మీ అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు కూడా అలాగే మాట్లాడతారే? మాట్లాడింది చాలు, ఇక బయలుదేరండి. మీ వల్ల నాకు అశోక్కి మధ్య ఫ్రెండ్షిప్ చెడిపోయేలా ఉంది.